ఓకే. ప్రైజ్ లార్డ్ టు ఎవ్రీబడి. సర్వసత్య కృపా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోక ప్రభువా, మీకు ప్రణతులు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ దయగల రెక్కల నీడలో మమ్ములను ఈ నూతన వత్సరపు 3వ మాసం 22వ తేదీ మా యొక్క క్లాసులలో నాయన ఇది 3వ క్లాసుగా మమ్మలను ఏకీవింపజేసినందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 4వ క్లాసులో తండ్రి నేర్చుకోవలసినటువంటి నిగూఢ విషయములను మేము నేర్చుకొని అనేకుల ఆత్మల రక్షణ కొరకు, నీ సువార్త వృద్ధి కొరకు, అభివృద్ధి కొరకు, అనేక మందిని నీ యొక్క మార్గములోనికి నడిపించుట కొరకు నేర్చుకునే మమ్మల్ని అందరినీ యోధులుగా వాడుకొని, సాధనాలుగా వాడుకొని, జ్ఞానయుక్తమైన భాగ్యములతో నింపి, తెలివినిచ్చి, సమయస్ఫూర్తినిచ్చి, చక్కని అర్థ సహితమైన స్థితులను అర్థము చేసుకుని అర్థము చెప్పగల భాగ్యము దయచేయమని మా మంచి బోధకుడును అయ్యారు. మీ వాయిస్ పోయిందండి. అయ్యారు, మీ వాయిస్ పోయిందండి. ప్రైస్ లార్డ్ బ్రదర్. బ్రదర్, మా మంచి శిలువ యజ్ఞ దాయకుడు అయిన క్రీస్తు వారి పేరట మిక్కిలి ఆమేన్. Amen. 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 Praise the Lord. ధన్యవాదాలండి. వందనాలు. I'm very happy to meet you. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందండి. Welcome to our class. మిమ్మల్ని అందరినీ మా యొక్క తరగతికి ఆహ్వానిస్తున్నామండి. Okay, before we start, I will tell you about our class. తరగతి ప్రారంభించడానికి ముందు ఈ యొక్క తరగతి గురించి ఒకసారి వివరిస్తాను. Our class is 7 months course. ఈ యొక్క క్లాస్ అనేది 7 నెలల కోర్స్ అండి వాస్తవానికి. And there are 3 steps. ఇందులో 3 విభాగాలు ఉంటాయండి ఈ యొక్క కోర్సులో. First step is introductory. మొదటి విభాగం వచ్చేసి పరిచయ పాఠం అన్నమాట. పరిచయ అంశాలు ఉంటాయి ఇందులో. Okay, second step is intermediate. ఇంకా రెండవ విభాగం వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్. And third step is advanced level. ఇక మూడవ విభాగం వచ్చేసి అధునాతన స్థాయి పాఠాలు ఉంటాయి అందులో. We will learn about the Revelation chapter 1 to 22. ఈ యొక్క మూడవ విభాగంలో వచ్చేసి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. And the attendance is very, very important. ఈ యొక్క తరుణంలో అటెండెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమండి. So don't miss any class. కాబట్టి ఏ తరగతి కూడా మీరు మిస్ అవ్వకండి. And come on time. అలాగే సమయానికి వచ్చేయండి దయచేసి. If you absent 5 times in a row or absent 8 times for the course, you can't come to class anymore. ఒకవేళ మీరు 5 సార్లు కావచ్చు లేదా 8 సార్లు కావచ్చు వరుసగా మిస్ అయ్యారు, ఈ యొక్క క్లాసులకు ఆబ్సెంట్ అయ్యారు అంటే తర్వాత మీరు ఈ యొక్క క్లాసుల్లోకి అటెండ్ అవ్వడం అంటూ అది కుదరని పడింది. గమనించండి దయచేసి. And I will tell you the class etiquette. అలాగే తరగతికి సంబంధించిన మర్యాదలు కూడా చెప్పడం జరుగుతుంది. Please do not be late for the class. దయచేసి ఎవరు క్లాస్ ఆలస్యంగా రాకండి. And during the lesson, please keep your seat till the end. Repeat it, sister. During the lessons, please keep your seat till the end. ఈ యొక్క తరగతి జరిగే సమయంలో చివరి దాకా కూడా దయచేసి కూర్చోనండి తరగతిలో. And please stay muted and turn on your video. అదే సమయంలో దయచేసి మీ యొక్క మైక్లని మ్యూట్ చేసుకుని ఉండండి. అంటే మీ యొక్క మైక్లని ఆఫ్ చేసుకుని మీ వీడియోస్ మాత్రం తెరవండి దయచేసి.
There are so many people in our class, so please be on mute when you don't speak. ఇక్కడ ఈ యొక్క క్లాస్ లో చాలా మంది అంటే చాలా మంది ఉన్నారండి, కాబట్టి దయచేసి మీరు మీ యొక్క మైక్ ని ఆఫ్ చేసి పెట్టుకోండి మీరు మాట్లాడని సమయంలో. Okay, and then if you are absent, please watch the recording videos. మీరు ఒకవేళ ఏదైనా తరగతికి మిస్ అయ్యారు లేదా ఆబ్సెంట్ అయ్యారు అంటే ఈ యొక్క తరగతికి సంబంధించి రికార్డింగ్ వీడియో అయితే చూడండి దయచేసి. And there will be the test. అదే సమయంలో మనకు పరీక్ష కూడా ఉంటుందండో గమనించండి. Video exam and final exam. ఈ యొక్క కోర్స్ మధ్యలో ఒక పరీక్ష ఉంటుంది, అలాగే ఈ కోర్స్ పూర్తయిన తర్వాత కూడా ఒక పరీక్ష ఉంటుంది. You can pass over 90 score. 90 మార్కులకు పైగా మీరు సంపాదించుకున్నట్టయితే పాస్ అవ్వడం జరుగుతుందండి ఈ యొక్క కోర్సులో. If you don't miss any class and concentrate on our class, you can pass. మీరు ఏ తరగతి కూడా మిస్ అవ్వకుండా అలాగే తరగతి మీద దృష్టి పెట్టి మీరు ఖచ్చితంగా బాగా ఇంట్రెస్ట్ గా విన్నారు అనేసి అంటే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారండి, శ్రద్ధగా విన్నారు అంటే. సారీ, యా గో హెడ్. Okay everyone, so did you prepare your note and the Bible? అందరూ కూడా మీ యొక్క బైబిల్ ని మరియు నోట్ బుక్ ని సిద్ధం చేసుకున్నారండి ఈ యొక్క తరగతి కోసము? Okay, and are you ready for the class? మరైతే అందరూ కూడా తరగతికి సిద్ధమేనా? Okay, that's good. So please listen carefully. సరే అండి, చాలా మంచిది. ఇక నుండి మరి ఈ యొక్క పాఠాన్ని జాగ్రత్తగా వినండి అందరూ కూడా. Okay, and let's welcome to our instructor Elisa. ఇక మనము మన బోధకులైన ఎలీషా అయ్య గారిని సంతోషంగా ఆహ్వానిస్తున్నామండి. యా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దయచేసి మీరు సాధ్యమైన కూడా వీడియో ఆన్ చేయండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. Praise the Lord, brother. Praise Lord, ప్రైజ్ లార్డ్ మాస్టర్. please make them quiet, all of you, please make them Praise Lord. quiet. Nearly 140 members ఉన్నారు కదా, ప్లీజ్ కోఆపరేట్ us. ఓకే, థ్యాంక్ యూ అండి. దయచేసి వీలైనటువంటి వారు వీడియోలు ఆన్ చేసి కూర్చుంటే మంచిది. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కాబట్టి మనము వాక్యానికి ఇచ్చేటువంటి మర్యాదగా ఉంటుంది సిద్ధపడటము. రెండవది పడుకొని వీడియోలు ఆన్ చేయొద్దండి. మూడవది మీరు వీడియో ఆఫ్ ఉన్నదా ఆన్ ఉన్నదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ పర్సనల్ పనులు ఏమైనా చేసుకుంటున్నా ఇంకా వేరే ఉన్నా. దయచేసి చాలా మందికి కొంతమందికి జూమ్ ఆపరేటింగ్ అంతగా తెలియదు. సో ఇక్కడ వీడియోలు ఆన్ చేసి మీరు చేయకూడనివి చేయొద్దు. అదే రీతిగా మీరు మాట్లాడేటువంటి ఏదైనా మీ పర్సనల్ ఇంట్లో సంబంధించినటువంటి మాటలు కానీ, మీరు ఎక్కడైనా ప్రార్థనలో ఉంటే కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా ఉంటే ఈ క్లాసులో అటెండ్ అయ్యి మీరు అన్మ్యూట్ చేయొద్దండి. ఎందుకంటే ఆ సౌండ్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి, గమనించండి. ఇంకొకటి, ప్రతి క్లాసు రికార్డింగ్ చేయబడుతుంది. దానివల్ల ఎవరైతే ఒకవేళ క్లాస్కు రాలేనటువంటి వారు రికార్డింగ్ వింటూ ఉంటారో వాళ్ళు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి డిస్టర్బెన్స్ వల్ల. సో నేను ఎప్పుడైతే ప్రశ్న అడుగుతానో ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పండి, మళ్ళీ వెంటనే మ్యూట్ చేసుకోండి. సరేనండి? ఓకే. ఈరోజు మరొక నూతన పాఠాన్ని మనం నేర్చుకుందాం. పోయినసారి మనం ఏం పాఠం నేర్చుకున్నాం? ఎవరైనా చెప్తారా? పరిచయం. మరియు యుగ సమాప్తి. యుగ సమాప్తి అర్థమైందా అండి? అర్థమైంది.
అండి. ప్రకటన గ్రంథము మరియు యుగ సమాప్తి. సమాప్తి అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు మరొక నూతన పాఠాన్ని మనం నేర్చుకుందాం. వచ్చే వారం నుంచి బహుశా మీకు ప్రశ్నలు పంపించబడతాయి. మీరు సమాధానాలు పంపాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, అందరూ కూడా మీకు ఎవరైతే జూమ్ లింక్ పంపిస్తున్నారో వాళ్ళే మీకు ప్రశ్నలు కూడా పంపుతారు. కాబట్టి పాఠాలను జాగ్రత్తగా వినాలి. ఈరోజు పాఠం వచ్చేసి పాఠం పేరు 2 రకాల విత్తనాలు మరియు కోత. విత్తనాలు మరియు కోత. మనము చాలా సార్లు ఈ యొక్క మాటను విని ఉన్నాం కదా. ఎక్కడ రాయబడిందండి? మత్తయి సువార్తలో రాయబడింది. ఇంతకు ముందు కూడా చెప్పాం, మత్తయి సువార్త స్క్రీన్ రావట్లేదండి. స్క్రీన్ పోయిందా చంద్రసాని? ఓకే, మత్తయి సువార్తలో మనం చూసిన రీతిగా అనేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయండి. ఆ ఉపమానాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి? దేని గురించి చెప్తా ఉన్నాయి? పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాయి. పరలోక రాజ్యం గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయం. బోర్డు కనిపిస్తుందండి అండి. ఎలీషా బ్రదర్, బ్రదర్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇక్కడ దగ్గర ఒక 6-7 మెంబర్స్ వరకు వాళ్ళు అన్మ్యూట్ లో చేసుకుని ఉండడం వల్ల సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది. దయచేసి ప్లీజ్ మేక్ దెమ్ మ్యూట్ బ్రదర్. చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మేమైతే చాలా ఇంట్రెస్ట్ గా మేము క్లాసెస్ కి అటెండ్ అవుతున్నాము. సో ఈ డిస్టర్బెన్స్ ఒకటి కొద్దిగా మీరు కోఆపరేట్ చేయవలసిందిగా. దయచేసి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి. చందోసాని, దోస్ హూ ఆర్ హ్యావింగ్ co-host, సౌండ్ చాలా స్లోగా ఉంది బ్రదర్. ప్లీజ్ mute them. That will be good. So be alert. Anjaya Missionary and Sudhakar Reddy and are there. So please find out noise come from where. You have to mute them. Okay అండి, మనం అయ్యగారు మీ వాయిస్ కొంచెం వినపడట్లేదండి. ఓకే, మేబీ సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం అండి. మిగతా వాళ్ళకి వినపడుతుందా? వినిపిస్తుంది. క్లియర్ ఉందండి? క్లియర్ గా ఉంది. వినపడుతుంది. వాయిస్ స్లోగా ఉంది, కట్ అవుతుంది మీ వాయిస్. అవునండి, ఇక్కడ కొంచెం మేబీ నాది యాప్ కూడా చిన్న సమస్యలా ఉన్నట్టుంది. వెయిట్ ఎ మినిట్.
దయచేసి అందరూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయ్యారు మీ వాయిస్ క్లియర్ గా ఉందండి, ముందుకు వెళ్ళండి. నాది బోర్డు రావట్లేదు, ఒక్క నిమిషం ఆగండి. వస్తుంది బ్రదర్. ఓకే, రైట్. కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఓకే ఓకే, రైట్. కనిపిస్తుందండి. రైట్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠము 2 రకాల విత్తనాలు మరియు కోత. సో మనము ఈ యొక్క వాక్యాలను చాలా సార్లు మనం విని ఉంటామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రోజు పాఠం ద్వారా మనం నేర్చుకోబోయేటువంటి విషయాలు ఏంటి అంటే, మొదటిది యుగ సమాప్తి సమయంలో ఆత్మీయ కోత ఉందని మనం అర్థం చేసుకోవాలి. యుగ సమాప్తి సమయంలో ఆత్మీయమైనటువంటి కోత, అంటే కోత కాలము యుగ సమాప్తి యందు ఉన్నది అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటాం. రెండవదిగా ధాన్యపు కొట్టుకు కోత కోయువారు ఎవరు, అదే రీతిగా పండించిన వారు 2 రకాలుగా ఉంటారని మనం తెలుసుకోవాలి. అంటే కోత కోయబడేవారు ఎవరు, కోత కోయబడిన వారు ఎవరు అనేటువంటి 2 విషయాలను గురించి మనం తెలుసుకుంటున్నాం. మూడవదిగా దేవదూతలచే కోత కోయబడి ధాన్యపు కొట్టుకు వెళ్ళేది మీరేనా లేదా అని మీరే చూసుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ రోజు పాఠము ద్వారా నిజంగా కోత కోయబడే వాళ్ళు ఎవరు, కొట్లలో చేర్చబడేటువంటి వాళ్ళు ఎవరు అనేది ఈ పాఠం ద్వారా మనం ఒక నిర్ధారణకి రావచ్చు అనేది ఈ పాఠం యొక్క లక్ష్యాలండి. మొట్టమొదటిగా నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు మనం ఇంతకు ముందు చదివాం. మరొకసారి చదవండి, 34, 35. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. ఆమేన్. ఇక్కడ సృష్టి పుట్టినది మొదలుకొని కొన్ని సంగతులు మరుగు చేయబడ్డాయి. సృష్టి పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ఏంటి అంటే, పరలోక రాజ్యమును గురించిన సంగతులు మరుగు చేయబడ్డాయి. ఎందుకు పరలోక రాజ్యమును గురించిన సంగతులు మరుగు చేయబడ్డాయి, పరలోక రాజ్యమును గురించినటువంటి విషయాలు ఎందుకు మరుగు చేయబడ్డాయి అని అంటే మనం చూసాం. ఎందుకంటే అవి మర్మముగా ఉండడానికి ఉపమానాలలో ఖచ్చితంగా దాచిపెట్టబడ్డాయి అని రాయబడింది. అయితే వాటిని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు మనం తెలుసుకుంటున్నామంటే,
యేసుక్రీస్తే ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఆ ఉపమానాలన్నీ చెప్పింది యేసుక్రీస్తు అండి. ఏమని చెప్పాడు? సృష్టి పుట్టినది మొదలుకొని పరలోక రాజ్యం యొక్క విషయాలు దాగి ఉన్నాయి అని అన్నాడు. ఎందుకు అనంటే మనము అదే అధ్యాయము 10, 11, 12 వచనాల్లో మనం చూస్తే, ఇదిగో పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదు. ఎందుకు వారికి అనుగ్రహించబడలేదు అనంటే వారు చూచుట మట్టుకు చూతురు గాని చూడలేని వారుగా ఉంటున్నారు, వినుటి మట్టుకు విందురు గాని ఏ విషయాన్ని కూడా గ్రహించలేని వారుగా ఉంటున్నారు. కాబట్టి వారు విన్నప్పటికీ, వారి ముందు ఎన్ని జరుగుతున్నో చూస్తున్నప్పటికీ కూడా వారికి ఏం అర్థం కాదట? పరలోక రాజ్యం గురించిన మర్మము అర్థం కాదు. అవి మీకే అనుగ్రహించబడ్డాయి అని అన్నాడు. ఎందుకు వారికి అనుగ్రహించబడ్డాయో మనం ఇంతకుముందు పాఠాల్లో నేర్చుకున్నాం. ఎందుకు మీకు అనుగ్రహించబడ్డాయి అని అంటే వాక్యంలో మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇక్కడ ఉన్నటువంటి మనం ఎంతమంది అవుతున్నామో 174 మంది ఉన్నాం. ఈ 174 మంది ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ పాఠం అర్థమవుతుంది, ఈ పాఠము అర్థమవుతుంది. మరి ఈ పాఠం వినలేని వారికి అర్థమవుతుందా? అర్థం కాదు, అర్థం అవ్వదు. ఎందుకు అంటే ఎవరైతే ఆశ కలిగి వాక్యాన్ని నేర్చుకోవాలి అనుకుంటారో వారికి దేవుడు బయలుపరుస్తాడు, వారికి దేవుడు బయలుపరుస్తాడు. మరి ఆశ లేని వారు ఒకవేళ ఇక్కడ ఉన్న వినలేని స్థితిలో కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా అర్థం కాదు, వాళ్ళకు కూడా అర్థము కాదు. అంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దేవునిని అడగాలి, వెతకాలి, తట్టాలి అన్నటువంటి ఆలోచన, ఆశ ఎవరైతే ఉంటుందో దేవుడు వారిని తృప్తిపరుస్తాడు, దేవుడు వారిని తృప్తిపరుస్తాడు. కాబట్టి వాక్యము కూడా అంతే అండి, వాక్యం కూడా అంతే. అంటే ఏదో ర్యాండమ్ గా అందరికి ఒకేసారి వచ్చేది కాదు. ఖచ్చితంగా దేవుని కొరకు ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారిని దేవుడు వాడుకుంటాడు. ఎలా అనేటువంటి విషయాలు మనం గమనించినట్లయితే మనం చూసాం. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, 2వ అధ్యాయము 9, 10 వచనాలు. సాధ్యమైనంత వరకు మీరు కొన్ని వచనాలు రాసుకోండి, నేను కొన్ని వచనాలు మాత్రం చదివిస్తాను, కొన్ని వచనాలు మాత్రం మీకు తెలియజేస్తాను. మళ్ళీ బోర్డు పోయింది కదండి, బోర్డు పోయింది బ్రదర్. సంథింగ్ ఈస్ రాంగ్ అండి, రైటింగ్ బాగా కొంచెం సౌండ్ పెరిగితే బాగుంది బ్రదర్. ఓకే, నేను నా వాయిస్ సౌండ్ అండి ఏమైనా క్లియర్ ఉందా అండి? ఇంకా తక్కువ ఉందా? క్లియర్ ఉంది కానీ వాయిస్ వినిపించడం క్లియర్ ఉంది. బ్రదర్ వాయిస్ కట్ అవుతుంది. మేబీ నెట్వర్క్ ప్రాబ్లం. వాయిస్ క్లియర్ ఉంది కానీ కట్ అయిపోతుంది. ఓకే ఓకే, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కనిపిస్తుందండి? ఇంకా కనిపించడం లేదు. స్క్రీన్ కనిపిస్తుందండి? స్క్రీన్ కనబడుతుంది. కనబడుతుందా? ఎస్ కనబడుతుంది. రైట్. వాయిస్ వినపడుతుందా? ఎస్ వాయిస్ వినబడుతుంది. ఓకే రైట్. ఇక్కడ 2వ కొరింథీయులు అన్నాడు,
దేవుణ్ణి ప్రేమించినటువంటి వారి కొరకు దేవుడు దాచి ఉంచినవి కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు. అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమించేటటువంటి వారు ఉంటారో, దేవుడి చేత ప్రేమించబడే వారు ఉంటారో, వారి కొరకు దేవుడు గొప్ప ఆశీర్వాదాలను దాచిపెట్టాడు. ఆ గొప్ప ఆశీర్వాదము ఏంటి అనంటే పరలోక రాజ్యం. గొప్ప ఆశీర్వాదము పరలోక రాజ్యం. ఎలా అనేటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఇక్కడ దాచి ఉంచినటువంటి విషయం ఏంటి? పరలోక రాజ్యం. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే పరలోక రాజ్యం గురించినటువంటి ఎన్ని ఉపమానాలు ఉన్నాయని చెప్పానండి? 6 రకాల ఉపమానాలు ఉన్నాయండి. ఎన్ని రకాలు ఉన్నాయి? 6 రకాల ఉపమానాలు ఉన్నాయి. 6 రకాల ఉపమానాలు అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే ఉపమాన రీతిగా దాచబడి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనం ప్రకారం ఏమంటున్నాడంటే, ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజున మీతో అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడతాను అని అన్నాడు. అంటే స్పష్టంగా తెలియచేస్తాను అని చెప్పాడు. అంటే స్పష్టంగా తెలియచేయటం అంటే ఏంటి? ఈ ఉపమానాల గురించినటువంటి భావాన్ని తెలియచేయటం, ఉపమానాలను గురించినటువంటి అర్థాలను తెలియచేస్తాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే తెలియచేయటం అంటే ఏంటి? ఏదైతే ఈ ఉపమానాలు ఉన్నాయో ఈ ఉపమానాల యొక్క భావాన్ని తెలియచేస్తున్నానంటే వాక్యాన్ని మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను అని దేవుడు మనకు తెలియచేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి? సమయం వచ్చినప్పుడు అని అన్నాడు. అక్కడ ఏం సమయము అంటే నెరవేర్పు సమయం. నెరవేర్పు సమయం. ఆ నెరవేర్పు సమయం వచ్చినప్పుడు అన్నీ మీకు స్పష్టంగా అర్థమవుతాయి అని చెప్పడం జరిగిందండి. ఎలా అనేటువంటి విషయాలు మనం గమనించినట్లయితే ఈరోజు మనం పాఠంలోనికి వెళ్దాం. అలంకారిక విత్తనము మరియు పొలం యొక్క అర్థం ఏంటి అనేటువంటి విషయాలను చూద్దాం. అలంకారిక విత్తనము అంటే ఏంటండి? విత్తనం అంటే ఏంటో మనం బైబిల్ చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా ఒక్కరు చదవండి. నా వాయిస్ వినిపిస్తుందండి? కెన్ యూ హియర్ మీ? ఒకరు చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అన్మ్యూట్ చేసి చదవండి, మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము అంటే ఏంటండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. విత్తనం అంటే దేవుని వాక్యం. గుర్తుపెట్టుకోవాలి. విత్తనం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. విత్తనము ఏ గుణం కలిగి ఉంటుంది? విత్తనములో ఏముంటుంది? దేవుని వాక్యం. భౌతికమైన విత్తనాల యొక్క విధానాలు మనకేం తెలియజేస్తాయి? ఫలించుతాయి. కొన్ని మొక్కలు, కొత్త మొక్కలు వస్తాయి. కొత్త మొక్కలు వస్తాయి.
అంటే ఒకటండి, క్రొత్త మొక్క రావడం అంటే అర్థం ఏంటి? విత్తనములో నూతనంగా జీవం ఉంటుందండి. ఏముంటుంది విత్తనములో? జీవం ఉంటుంది. విత్తనములో జీవం ఉంటుంది. అందుకే 1 పేతురు 1:23 చదువుదాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. రైట్. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, వీళ్ళు ఏ బీజం వలన పుట్టారట? అక్షయ బీజం. అక్షయ బీజం అంటే దేవుని యొక్క బీజం. దేవుని యొక్క బీజం. అంటే బీజము అంటే విత్తనము అంటాం కదా. విత్తనంలో ఏమున్నదని నేర్చుకుంటున్నాం మనం? జీవం. అంటే పునర్జన్మ అనేది ఉన్నది. అంటే ఎవరిలో అయితే మరి దేవుని యొక్క వాక్యం అనే విత్తనం ఉంటుందో వారిలోనికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆ యొక్క వాక్యం మరి ఏ విత్తనముగా ఉంది? అక్షయ బీజముగా ఉంది. అక్షయ బీజం అంటే క్షయము లేనిది. అంటే నిత్యము నిలిచి కదా, మరణము లేనిది. అంటే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? దేవుని యొక్క బీజము చేత జన్మించినటువంటి వారు ఏం పొందుకున్నట్టు? అక్షయ బీజాన్ని పొందుకున్నట్టు. అక్షయ బీజము అని అంటే అందులో జీవం ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మళ్ళీ జన్మించటం. అక్షయ బీజం అంటే ఏంటండి? తిరిగి జన్మించటం. విత్తనం భూమిలో పెట్టిన తర్వాత ఏమవుతుంది మీకు తెలుసా? విత్తనము భూమిలో వేసిన తర్వాత అదంతా కూడా కుళ్ళిపోయి చనిపోతుంది. 2 భాగాలుగా అయిపోయి ఆ 2 భాగాల్లో నుంచి మరలా ఒక నూతనమైన మొలక పైకి వస్తుంది. దాన్ని ఏమంటారండి? తిరిగి జన్మించుట. నూతనమైనటువంటి జీవం. కొరింథీలో కూడా అంటాడు పౌలు గారు ఏమని అంటే, ఏదైతే విత్తనమును భూమిలో నాటుతావో అది మొదట చనిపోతుంది, కానీ తిరిగి అందులో నుంచే కదా క్రొత్త మొలక వస్తుంది. అంటే గమనించాలి, జీవము అనేది నీలో కలగాలి అని అంటే దేవుని యొక్క విత్తనం అనేది మనలో ఉండాలి. దేవుని యొక్క విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం. అదే అక్షయ బీజం. అక్షయ బీజాన్ని నువ్వు కలిగి ఉంటే మళ్ళీ జన్మించగలిగినటువంటి అర్హత ఉంటుంది. మళ్ళీ జన్మించిన తర్వాత ఆ యొక్క విత్తనం ఏమవుతుంది? మొక్క అవుతుంది. ఆ మొక్క చెట్టు అవుతుంది. ఆ చెట్టు మరలా ఏమిస్తుంది? ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాల్లో ఏముంటాయి? మరలా విత్తనాలు ఉంటాయి. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ ఒక క్రమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం, ఎప్పుడైతే ఒక విత్తనము తిరిగి జన్మిస్తుందో ఆ విత్తనములో నుంచే ఇంకా ఫలాలు వచ్చే విధంగా అభివృద్ధి పరచబడతా ఉంది విత్తనం. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే విత్తనము అంటే వాక్యము అని మనం నేర్చుకున్నాం. మరి విత్తనాలు ఎక్కడ నాటుతారండి? పొలములో. విత్తనాలు
పొలములో పొలములో నాటుతారు. పొలంలో నాటుతారు. పొలంలో స్క్రీన్ పోయిందండి. మళ్ళీ మై ట్యాప్ ఈస్ నాట్ వర్కింగ్ వెల్. ఓకే, ఓకే, స్క్రీన్ వచ్చేసింది. రైట్. విత్తనాలు పొలములో నాటుతున్నట్లుగా మనం చూస్తాం. మరి విత్తనము అంటే వాక్యము నేర్చుకున్నాం. మరి పొలము అంటే ఎవరైనా చెప్తారా? చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓక్యతో ఫలించువారు. రైట్. మంచి నేల. మంచి నేల అంటే ఏంటి? అక్కడ ఏం రాయబడింది? కల్మిషం లేనటువంటి, అంటే మంచి మనస్సు అంటే ఏంటి? మంచి హృదయం. విత్తనం ఫలించాలి అంటే ఏ విత్తనం ఫలించాలి? ఏదైతే మంచి నేలలో పడిన విత్తనం ఉందో ఆ విత్తనమే 30 60 100 ఫలిస్తుంది. మరి మిగతా దారిలోను, బండ మీదను, ముళ్ళ పొదలోను పడినటువంటి విత్తనాలు ఏమైపోయాయి? ఫలానికి రాకముందే వాటి ఉనికిని కోల్పోయాయి. ఏ విత్తనాలు మాత్రము ఫలించాయంటే కేవలం మంచి నేలలో పడిన విత్తనాలు మాత్రమే. మంచి నేల అంటే మంచి హృదయం. వాక్యాన్ని ఎందులో విత్తాలండి? హృదయంలో విత్తాలి. విత్తనము అంటే వాక్యమును నేర్చుకున్నాం. మరి విత్తనాలు విత్తేటువంటి స్థలమేమో మంచి హృదయము అని లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అదే రీతిగా 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనం కూడా ఈ విధంగా మనకి ఇంకా కొంచెం స్పష్టంగా అర్థం కావడానికి తెలియపరుస్తా ఉన్నాడు. మనం చూద్దాం. చదవండి. 1 కొరింథీ 3:9. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. రైట్. మనం ఎవరంటండి? దేవుని జత పనివారమై ఉన్నాము. ఎవరు దేవుని జత పనివారు? ఎవరు దేవుని వ్యవసాయం? అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. వాక్యం దేవుని వ్యవసాయము. మంచి హృదయములో నాటబడిన మంచి విత్తనం కలిగిన వారు దేవుని జత పని వారై ఉన్నారు. మరి వ్యవసాయం ఎవరు? వ్యవసాయము దేవుడు, వాక్యము, వాక్యము, దేవుడు, 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 క్రీస్తు. ఇక్కడ మనం గమనించాలి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము అని అంటున్నాడు. అంటే ఎవరు రాస్తా ఉన్నారు? పౌలు గారు రాస్తా ఉన్నారు. పౌలు గారు అని అంటే అర్థం ఏంటి? మేము. పౌలు గారు వాళ్ళు ఏంటంట? దేవుని జత పనివారాలు. కానీ
ఇక్కడ ఏమంటున్నారు? మీరు అంటే సంఘం. ఎవరండి? సంఘం. సంఘం ఏమైనారంట? దేవుని వ్యవసాయము, దేవుని గృహములై ఉన్నారు అని అన్నాడు. అంటే మన హృదయాలు దేవుని యొక్క వ్యవసాయం. అంటే అర్థం ఏంటండి? దేవుడు తన పంట వేయడానికి పనికొచ్చేటటువంటి నేల. అంటే దేవుని యొక్క వాక్యమనే విత్తనాలు నాటడానికి ఉపయోగపడే వ్యవసాయ భూమిగా మనం ఉన్నాం. అంటే మరి ఆ వ్యవసాయ భూమి అనేది ఎంత చక్కగా ఉంటే విత్తనాలు అంత చక్కగా ఫలాలు ఇస్తాయి. మరి ఆ యొక్క మంచి నేల అంటే మనం ఏం నేర్చుకున్నాం? హృదయం. ఏం నేర్చుకున్నామండి? హృదయం. అంటే మంచి హృదయంలో కలిగినటువంటి వారిలో దేవుని విత్తనాలు అంటే దేవుని వాక్యము నాటబడితే వారు దేవుని వ్యవసాయముగా, అంటే దేవుడు మనలో వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మన హృదయాలలో తన విత్తనాలను నాటడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఎందుకు మన హృదయాల్లో యేసు విత్తనాలను నాటాలి? ఎందుకొరకు విత్తనాలు నాటుతారండి? ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు బయట, విత్తనాలు ఎందుకు నాటుతారు? ఫలాల కొరకు. ఫలాల కొరకు. ఫలించని ప్రతి చెట్టు నరికి దేవుని యొక్క విత్తనము నాటడానికి గల కారణం ఏంటి? ఫలం కోసం. ఫలం ఎప్పుడు కోసుకుంటాం? ఫలాలు ఎప్పుడు కోస్తారు? కోతకాలమందు ఫలాలు కోస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏమై ఉన్నాము అని అంటే దేవుని పొలమై ఉన్నాము. ఇప్పుడు అర్థమైందండి మనం ఎవరు? దేవుని పొలమై ఉన్నాము కదా. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఫలము లోకము అని అన్నాడు. ఏమన్నాడండి? ఫలము లోకం అంటే ప్రపంచం. మరి దేవుని విత్తనాలు ఏ పొలంలో నాటుతాడు దేవుడు? మంచి నేలలో. అంటే ఇక్కడ మనం చూడాలి, రైట్ సైడ్ పార్ట్ మాత్రం చూసుకుంటూ రావాలి. మనం నేర్చుకుంటున్నది ఏంటి? ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి పదాలకి నిజమైన అర్థాలు నేర్చుకునేది రైట్ పార్ట్ లో ఉన్నాయి. అర్థమైందండి? మంచి నేల అంటే ఏం నేర్చుకున్నాం? మంచి హృదయం. విత్తనం అంటే వాక్యం. మీరు ఏమై ఉన్నారు? దేవుని పొలమై ఉన్నారు. పొలం అంటే ఏం చెప్తుంది? లోకము అని చెప్తుంది. మరి యేసు పొలములో తన విత్తనాలు నాటాడు అంటే అర్థం ఏంటి? యేసుని లోకములో అంటే యేసుని యొక్క బిడ్డల పొలాలలో విత్తనాలు నాటాడు. అర్థమైందండి? విత్తనాలు నాటాడు. మరి నిబంధన అనేది మోషే కాలంలో ఇజ్రాయేలులకు మాత్రమే ఇచ్చారా? ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలందరికీ కూడా ధర్మశాస్త్రం ఇవ్వబడిందా? అందరికి ఇవ్వబడింది. ప్రజలకు 10 ఆజ్ఞలు మోషే ప్రపంచం మొత్తం తిరిగి చెప్పాడా? లేదు. పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే మన వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడి నిబంధన ఎవరితో చేస్తాడు? ప్రజలతో మాత్రమే చేస్తాడని. ఇప్పుడు మనం ఒకరితో ప్రామిస్ చేయాలంటే ఎవరితో చేస్తాం? మనకు నమ్మకమైనటువంటి వారితో, మనతో ఉన్నటువంటి వారితో చేస్తాం. అంతేగాని స్ట్రేంజర్స్ తో మనం ప్రామిస్ చేయంగా, స్ట్రేంజర్స్ తో మనం కమ్యూనికేట్ చేయంగా, రైట్. అలాగే దేవుడి విత్తనాలు కూడా ఇక్కడ గమనించాలి. ఎక్కడ నాటాలనుకుంటున్నాడు అంటే తన పొలములో.
ఎక్కడండి? తన పొలములో. అంటే ఏంటి? ఎవరైతే దేవునికి వాక్యాన్ని అంగీకరించే దేవుని బిడ్డలుగా ఉంటున్నారో వారి హృదయాలలో దేవుడు విత్తనాలు నాటి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాడు. పొలము అంటే లోకము అని మత్తయి సువార్త 13:38 చెప్తుంది. ఆ లోకము అంటే ఏంటి అని అంటే మనుషులు. సంఘము. ఏంటండి? సంఘము. మనం ఇంకొక భాషలో చర్చి అంటాం. ఇప్పుడు వాక్యం అనే విత్తనాలు ఎక్కడ విత్తబడతాయి? చర్చిలో విత్తబడతాయి, సంఘములో విత్తబడతాయి. ఇవి మీరు ఈ మీనింగ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. అలాగే వాటికి అర్థాలు కూడా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం అర్థాలను నేర్చుకుంటున్నాం. అర్థాలు అర్థమైతేనే ఉపమాన భావం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పొలము అంటే అర్థం ఏంటి? హృదయము లేదా సంఘం. రెండు వస్తాయి. పొలం అంటే ఏంటి? వ్యక్తి, హృదయం. మరి ఆ వ్యక్తి, హృదయము, సంఘం. ఆ వ్యక్తులు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు. ఎక్కడ ఉంటారండి? వాక్యం నేర్చుకుంటున్నటువంటి, వాక్యం ఎత్తబడుతున్నటువంటి వ్యక్తులు సంఘంలో ఉంటారు. మీనింగ్ ఇది. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇక్కడ 2 రకాల విత్తనాలు మరి కోత అన్నారు. ఆ యొక్క వచనాలు మనం చదువుకుందాం. ఇప్పుడు మన వాక్యాన్ని చదివి వెళ్దాం. మత్తయి సువార్త 13:24-30 వరకు చదువుదాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి చదవండి 30 వరకు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు పురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగు లేకుండా లెక్కడ నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువులు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు వద్దు, గురుగులను పెరుక చూడగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలము వరకు రెండింటిని సమానంగా పెరగనీయుడి. కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదను నేను. బైబుల్ చదవండి. ఒకటి చూసుకొని రెండోది స్పష్టంగా గట్టిగా చదవాలి. ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవాల్సిన స్టోరీ ఏంటంటే, వ్రాయబడినటువంటి వాక్య లేఖనాలలో ఏమంటున్నాడండి? మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది అని అన్నాడు. మంచి విత్తనాలు విత్తాడట. ఎక్కడ విత్తాడు? తన పొలము అని అన్నాడు. తన పొలము. వాక్యము అక్షరము కూడా చదవాలి. ఎందుకంటే అక్కడే ఇప్పుడు ఏదైనా ఉన్నదనుకో, ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది. ఈ ఫోను ఒకవేళ నేను నాది అంటే నాది అయిపోతుంది, ఒకవేళ మీది అంటే మీది అయిపోతుంది. ఒకటే తేడా, నా నీ అంటే అర్థం ఎంత మారింది? ఫోనే పోయింది కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి. ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు? తన పొలములో.
తన పొలములో మంచి విత్తనాలు విత్తినటువంటి ఉపమానాన్ని మనం చూస్తున్నాం. దేని గురించి చెప్తా ఉన్నాడు? ఆయన పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానం చెప్తున్నాడు. పరలోక రాజ్యం అని చెప్తూ ఇక్కడ అగైన్ ఐ లూజ్ గురుగులు తన పొలములో మంచి విత్తనాలు విత్తినటువంటి ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే స్క్రీన్ రావట్లేదు. ఓకే 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 కనిపిస్తుందండి స్క్రీన్? లేదు సార్. లేదు 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 కదా? ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి మళ్ళీ పోయింది. ఇప్పుడు కనిపిస్తుందండి. రైట్. తన పొలములో మంచి పోయింది సార్, విత్తనాలు మళ్ళీ విత్తినటువంటి స్క్రీన్ మళ్ళీ పోయింది సార్. స్క్రీన్ వెళ్ళిపోయింది కదా? అన్మ్యూట్ చేయండి ఎవరైనా. అన్మ్యూట్ చేస్తే మ్యూట్ రైట్. రావట్లేదు కదండి? రావట్లేదండి. రావట్లేదు సార్. నాకు ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి. ప్లీజ్ వెయిట్ 1 minute.
మ్యూట్ లో పెట్టండి. కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఓకే. కనిపిస్తుంది సార్. Santosh sir, don't send any update in this group until finish my class. Actually, when I'm getting updates in Telegram, I'm missing my screen. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఉపమానము మనందరికీ కూడా తెలుసు. తన పొలములో మంచి విత్తనములు విత్తినటువంటి ఒక మనుష్యుని గురించి రాస్తా ఉన్నాడు. అయితే ఈ స్టోరీలో మనం గమనిస్తే ఏం జరిగింది? రాత్రి వేళ, ఎప్పుడండి? రాత్రి వేళ అందరూ నిద్రించుచుండగా అపవాది అంటే శత్రువు వచ్చి ఏమి విత్తిపోయింది? గురుగులు విత్తిపోయింది. గురుగులు విత్తినప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే పనివారు చూశారట. ఎప్పుడు చూశారు పనివారు? అక్కడ క్లియర్ గా మన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నేను చదవాలని చెప్పాను. ఎప్పుడు చూశారు పనివారు? పెరిగిన తర్వాత, మొలకలు వచ్చిన తర్వాత, మొలకలు పెరిగిన తర్వాత, పెరిగిన తర్వాత, గింజ పట్టినప్పుడు, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు అక్కడ గమనించారు. అందుకే నేను అన్నా ఏమని? మొలకలు పెరిగి గింజ పట్టి, పెరిగి గింజ పట్టేవాడికి అర్థం కాలే. మొలకలు పెరగడం అంటే 2 రోజులలో 3 రోజులలో మొలక వస్తుంది. మరి 2 రోజులలో 3 రోజులలో మొలకొస్తే గడ్డికిని వరికిని తేడా తెలుస్తుందా? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది తేడా? గింజ పట్టినాక, గింజ పట్టిన తర్వాత. ఏంటండి? గింజ పట్టిన తర్వాత చూశారు. మరి అన్ని రోజులు ఎక్కడికి పోయినట్టు? కదా, మనం ఆలోచించాలి. అన్ని రోజులు ఎక్కడికి పోయినట్టు? గింజ పట్టలేదు అప్పటికి. అందువల్ల వాళ్ళు రోజు చూస్తున్నప్పటికీ కూడా గురుగులేవో గోధుమలేవో గ్రహించలేకపోయారు. అట్లనే సేమ్ ఎప్పటి వరకు? దేవుని యొక్క ప్రవచనము నెరవేర్చు వరకు, అంటే దేవుడు తన యొక్క మర్మాలు బయలుపరిచే సమయం వచ్చే వరకు ఏది అబద్ధ బోధో ఏది దేవుని బోధో నిజమైన బోధో ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఎవరు కూడా
గుర్తుపట్టలేదు. ఒకే ఒక ఆప్షన్ ఎప్పుడు? కోతకాలమందు మాత్రమే. ఎప్పుడండి? కోతకాలమందు. అంటే గింజ పట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంటే వారి యొక్క ఫలాలు ఏంటి అని. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మంచి విత్తనాలు విత్తేటటువంటి వారు ఎవరు? మనుష్యుడు, మనుష్య కుమారుడు. మరి మనుష్య కుమారుడు అంటే మనుష్య కుమారుడు ఎవరు? దేవుడు, యేసు కదా. మనుష్య కుమారుడు యేసు. మరి ఇక్కడ యేసు ఎక్కడ విత్తుతున్నాడు విత్తనాలు? తన పొలము. గుర్తు పెట్టుకోండి. ఏ పొలము? తన పొలం. తన పొలం అంటే ఏంటి? యేసుని పొలం అంటే సంఘం. ఏంటండి? సంఘం. మరి ఇక్కడ సంఘంలో విత్తితే ఇక్కడ 8 ఉన్నారు కదా. 8 విత్తనాలు ఏంటి? 8 విత్తనాలు ఏంటి? గురుగులు. గురుగులు. మరి 8 ఎక్కడ విత్తుతున్నాడు? సంఘంలో. ఒకటే పొలం. గుర్తు పెట్టుకోవాలి. 2 రకాల విత్తనాలు విత్తపడేది ఎక్కడండి? ఒకటే పొలంలో. ఒకటే పొలములో. సంఘంలో. అంటే చెడ్డ వాక్యమైన మంచి వాక్యమైన 2 ఎక్కడ ఉంటున్నాయి? సంఘంలోనే ఉంటున్నాయి. సంఘంలో. సత్యబోధ, అబద్ధ బోధ. మరి ఇక్కడ మనుష్య కుమారుడు ఏమిత్తాడు? గోధుమలు విత్తాడు. మరి అదే రీతిగా శత్రువు ఏమిత్తాడు? గురుగులు విత్తాడు. అంటే ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? గోధుమలు గురుగులు అని తెలిసే వరకు, అంటే కోతకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కోతకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి గురుగులు ఏం చేయబడుతున్నాయి? కోసి కొట్లలో చేర్చబడుతున్నాయి. అంటే ఎవరి కొట్లలో? దేవుని కొట్టులో కదా. అంటే ఎవరైతే విత్తనాలు గోధుమలు విత్తారో గోధుమలు మాత్రమే కోసుకొని కొట్లలో చేర్చబడుతున్నాయి. మరి గురుగుల పరిస్థితి ఏంటి? కట్టమంటున్నాడు. ఏమంటున్నాడు? కట్టలు కట్టమంటున్నాడు. అక్కడ పెరికివేయమని చెప్పలే. పెరికివేయాలని వీళ్ళు అడుగుతున్నారు. ఎవరు? పనివారు. కానీ ఏమంటున్నాడు? వద్దొద్దొద్దు. ఒకవేళ మీరు గురుగుల బదులు గోధుమలు కూడా పెరికి వేస్తారు కాబట్టి ఓకే, మనం ఏం చేయాలి? కోతకాలం వరకు వెయిట్ చేయాలి అని చెప్పాడు. మరి కోతకాలంలో ఏం జరుగుతుంది అని అంటే గోధుమలు మాత్రము కోసి కొట్లడానికి తీసుకెళ్తున్నాడు, గురుగులు మాత్రం అక్కడే కట్టలు కడుతున్నాడు. ఎందుకు కట్టలు కడుతున్నాడు? కాల్చివేయడానికి. కట్టలు కట్టి కాల్చివేయడానికి. ఈ కాల్చివేసేది ఎప్పుడు జరుగుతుందండి? ఈ పొలంలో నుంచి గోధుమలు దేవుని కొట్టులోనికి వెళ్ళిన తర్వాత పొలములో ఉన్న గురుగులు మొత్తం కాల్చివేయబడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? తీర్పు వస్తుంది. ఎప్పుడు తీర్పు వస్తుంది? దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి చేరుకున్న తర్వాత, అంటే గోధుమలు కొట్టులోనికి వెళ్ళిన తర్వాత. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అదే మనం గమనించినట్లయితే 37వ నుంచి 39వ వచనం నేనే చదువుతాను, చూడండి. అదే 13వ అధ్యాయం 37 నుంచి 39. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. మంచి విత్తనములేమో రాజ్య సంబంధులు, అంటే దేవుని కుమారులు. గురుగులేమో దుష్టుని సంబంధులు అని అన్నాడు. మరి మంచి విత్తనాలు విత్తేది ఎవరన్నారు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే మీరేం చెప్పారు? యేసుక్రీస్తు. మరి శత్రువు ఎవరు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. మనం గమనించినట్లయితే శత్రువు ఎవరండి?
అపవాది సాతాను. శత్రువు. మరి సాతాను ఏమిత్తుతా ఉంది అనేది మనం గమనించినట్లయితే, మరి ఇక్కడ సాతాను ఎవరి ద్వారా విత్తనాలు విత్తుతా ఉంది? సాతాను వాడుకున్నటువంటి మనుషులు, సాతాను వాడుకునే మనుషులు. పోయింది. నేను వీళ్ళు నాకు అందులో ఏదన్నా షేర్ చేయంగానే స్క్రీన్ పోతుంది. చెప్పిన వీళ్ళు రకరకాల దేశాలలో ఉన్నారు, ఇలా వాళ్ళకి మన భాష అర్థం కాలేదు. కనపడుతుందండి? స్క్రీన్ వచ్చింది సార్. వచ్చింది, వెరీ గుడ్. రైట్. కనపడుతుంది సార్. గమనించినట్లయితే శత్రువు ఎవరైనారు? సాతాను. మరి సాతాను ఎవరి ద్వారా పనిచేస్తుంది అనేది మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం ఇచ్చిందేమో మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఇక్కడ మనం గమనించినట్లయితే సాతాను ద్వారా వాక్యం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరై ఉన్నారండి? ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సేమ్ అదే సంఘాల్లో వాక్యాన్ని కూడా విత్తేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఎవరు అని అంటే శాస్త్రులు, పరిచయులు. ఎవరండి? శాస్త్రులు, పరిచయులు. మరి విత్తనం అంటే ఏం నేర్చుకున్నాం? విత్తనం అంటే ఏం నేర్చుకున్నామండి? వాక్యం. మంచి విత్తనం అంటే సత్యవాక్యం. సత్యవాక్యం విత్తేదేమో మనిషి కుమారుడు. మరి అసత్యవాక్యము, అబద్ధపు బోధ శాస్త్రులు, పరిచయులు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు వాళ్ళని? మీరు దుష్టుని సంబంధులు, మీరు అపవాది పిల్లలు, మీ జనకుడు అపవాది అని అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? మరి శాస్త్రులు, పరిచయులు కూడా ఏ వాక్యాన్ని విత్తుతున్నారు అంటే అబద్ధపు వాక్యాన్ని విత్తుతున్నారు, అసత్యం. మరి యేసుక్రీస్తు యొక్క వాక్యం ఏంటి? సత్యం. యేసుక్రీస్తు యొక్క వాక్యం సత్యం. రెండు కూడా ఎక్కడ విత్తబడుతున్నాయి? అదే యూదా మతంలో, అదే యూదా జనాంగంలో, అదే ప్రజల్లో విత్తుతున్నారు. యేసుక్రీస్తు బోధించే వాక్యం, సత్యవాక్యం వాళ్ళకే ఉన్నది. అదే రీతిగా సమాజ మందిరాల్లో బోధించే బోధ కూడా అక్కడే ఉన్నది, అక్కడే ఉన్నది. అయితే ఈ రెండిటిలో ఏది సత్యవాక్యము, ఏది సత్యవాక్యము కాదు అని గమనించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అని అంటే అక్కడున్న ప్రజలదండి. అక్కడున్న ప్రజలు అంటే సంఘానికి. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సత్యవాక్యాన్ని నమ్మారో వాళ్ళు మాత్రము వెంబడించారు. వాళ్ళు మాత్రం వెంబడించారు. అంటే అబద్ధ బోధ అంటే ఏంటి? అబద్ధ బోధ అంటే మనం గమనించాలి. అబద్ధ బోధ అంటే ఇప్పుడు పరిచయులు, శాస్త్రులు ఏమన్నా వేరే దేవుళ్ళ గురించి, దేవతల గురించి బోధ చేశారా? చేయలేదు. మరి వారు చేసిన బోధ ఏంటి? ధర్మశాస్త్రమే కదా. దేవుడు మోషేకి ఇచ్చిందే కదా, అవునా కదా? దేవుడు మోషేకి ఇచ్చినదే. అంటే ఏం చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు? ధర్మశాస్త్రమే చెప్పుకుంటూ వచ్చారు. మోషేకి ఇచ్చినటువంటి వాక్యాలనే చెప్పుకుంటూ వచ్చారు. ప్రవచనాలు ఏదైతే ప్రవక్తలు పలికారో ఆ ప్రవక్తల ప్రవచనాలే బోధించుకుంటూ ధర్మశాస్త్రాన్ని తప్పు పట్టాలా అని చూస్తా. అంటే దాని అర్థం ఏంటి అని అంటే వారు బోధిస్తున్నారు, కానీ ఏం బోధిస్తున్నారంటే జరిగినటువంటి చరిత్ర ప్రవచనాలను బోధిస్తున్నారు. ఏం బోధిస్తున్నారండి? జరిగిన చరిత్ర. మోషే కాలంలో ఏం జరిగింది, మా పితరుల కాలంలో ఏం జరిగింది, ప్రవక్తల కాలంలో దేవుడు ఏం మాట్లాడాడు, ఇగో ప్రవక్తలతో దేవుడు యేసుక్రీస్తు మీ కొరకు వస్తాడని చెప్పాడు, మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాడు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో రాయబడిన లేఖనాలు. కానీ మరి యేసుక్రీస్తు యొక్క బోధ ఏంటి?
ఇదిగో మీరు నేర్చుకుంటున్నా, మీరు చదువుతున్నా, మీరు ప్రతిరోజు బోధిస్తున్నా ఆ ప్రవచనాలు ఉన్నాయే, ఆ ప్రవచనాల నెరవేర్పును నేనే అని బోధిస్తున్నాడు. తేడా ఏంటి? వీళ్ళేమో ప్రవచనాన్నే బోధిస్తున్నారు, యేసుక్రీస్తేమో ప్రవచనం యొక్క నెరవేర్పును చెప్తున్నాడు. అంటే ప్రవచనము ఎప్పుడు నెరవేరుతుందో అప్పుడు రియాలిటీ కదండి. ప్రవచనంగా ఉన్నప్పుడు ఎలా ఉంటది? ప్రవచనంగానే ఉంటది. యేసుక్రీస్తు రక్షకుడు వస్తాడు అనేది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? రక్షకుణ్ణి వెంబడించాలి. రక్షకుడు ఎవరో కనుగొనాలి. అంటే ఏం చెప్తున్నారు? రక్షకుడు వస్తాడు అనే చెప్తున్నారు, కానీ ఆల్రెడీ రక్షకుడు వచ్చి సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారని గ్రహించలేకపోయారు. అబద్ధ బోధ అంటే ఏంటి అని అంటే, ఏదైతే దేవుని యొక్క వాక్యం ఉందో ఆ వాక్యము నెరవేరుతున్నప్పుడు అంగీకరించకపోవుట. అంటే ఇంకా వాళ్ళ కళ్ళ ముందు వెలుగున్నప్పటికీ కూడా చీకటి వెలుగును గ్రహించలేకపోవుట. సేమ్ ఆ వాక్యానికి ఈ వాక్యానికి తేడా. అంటే అంత త్వరగా గుర్తుపట్టేదేమీ కాదు. గురుగులైనా గోధుమలైనా అంత ఈజీగా గుర్తుపట్టేటివి కావు. అందుకే రెండు బోధలు ఎక్కడ జరుగుతున్నాయి? ఒకే పొలములో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అబద్ధము అని అంటున్నాము అనంటే, అబద్ధం ఎలా అయింది అనంటే, ఏదేని తోటలో దేవుడు చెప్పాడు, ఈ పండు తినుదినమున నిశ్చయముగా సత్యదువు అని చెప్పాడు. మరి అపవాది ఏం చెప్పింది? నువ్వు చావనే మిగతా మ్యాటర్ అంతా సేమ్, నువ్వు తింటే ఇవన్నీ సేమ్, కానీ ఒక్కటే మాట ఏంటి? మార్చి చెప్పడం. అందుకే వీళ్ళు ఏం చేయాలి? రక్షకుడు వచ్చే వరకు రక్షకుని గురించి ప్రకటించాలి. మరి రక్షకుడు వచ్చిన తర్వాత రక్షకుడిని వెంబడించాలండి. నైట్ అంతా మనం లైట్లు వేసుకుంటాం, ఎందుకు? చీకటి ఉన్నది కాబట్టి. మరి నిజమైన వెలుగు వచ్చినప్పుడు ఏం చేయాలి? లైట్ ఆఫ్ చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నిజమైన వెలుగు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ బాధలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ బోధలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే అర్థం ఏంటి? అపవాది యేసుక్రీస్తుని వెంబడించకుండా ప్రజలను అదే స్థానంలో ఉంచుతుంది అన్నట్టు. అది వారు వెంబడించకపోవటం. ఇది రెండు రకాల విత్తనాలను మనం గమనించాలి. మరి అయితే ఎప్పుడు జరుగుతుంది అంటే 39వ వచనంలో ఏమన్నాడు అనేది మనం గమనించినట్లయితే, కోతకాలము, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కోత ఎప్పుడంట? యుగ సమాప్తి అంటే చివరి కాలములో. అప్పటి వరకు ఏం చేయాలి అంటే కోత కోసేటువంటి వారు వస్తారు. మరి కోత కోసేటువంటి వారు ఎవరండి? దేవదూతలు. ఇక్కడ కన్ఫ్యూజన్ అంటదిగా. ఎందుకు? మనమన్న కోస్తే గడ్డి వరి రెండు కలిపి కోస్తాం, కానీ దేవదూతలు కోస్తే ఒక్క పూస కూడా గోధుమలతో గురుగులు వచ్చే అవకాశము లేదు కదా. అంటే అందుకే వెయిట్ చేయమన్నాడు. ఎవరిని? పని వాళ్ళని. మీరు కోస్తే, ఒకవేళ మీరు పెరికి వేస్తే మీరు వాటిని కూడా పెరికియచ్చు, ఎందుకంటే మీరు గుర్తించలేరు, వాళ్ళు గుర్తించలేరు. కాబట్టి ఈ విభజించి కోత కోసేటువంటి డ్యూటీ ఎవరికి ఇచ్చారు? దేవదూతలకు ఇచ్చారండి. అందుకే మనం గమనించినట్లయితే వాక్య లేఖనాలు ఏమని రాయబడ్డాయి అని అంటే, మొదటి యోహనులు అంటాడు 3వ అధ్యాయం 9వ వచనం చదువుకోండి, సమయం ఉంటుంది కాబట్టి నేను
చెప్పుకుంటూ వెళ్తాను. మొదటి అధ్యాయము 1 యోహాను 3:9 అంటాడు, ఇదిగో దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, ఎందుకంటే దేవుని యొక్క అక్షయ బీజం వానిలో ఉంటుంది. అంటే ఈజీగా తెలిసిపోయిద్దండి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు కాదు అనేది ఈజీగా తెలిసిపోదు. అంటే ఎప్పుడు? కోతకాలంలో స్పష్టంగా తెలియచేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మరి యుగ సమాప్తి యందు మనం ఎలా ఉండాలి? పొలంలోనే ఉండాలా, కోత కోయబడాలా? పొలంలోనే ఉండాలి. పొలంలో ఉంటే ఏమవుతుంది? పొలంలో ఎవరుండిపోతున్నారు? పొలములో గోధుమలు ఉంటున్నాయా, గురుగులు ఉంటున్నాయా? గురుగులు ఉంటాయి. మరి గురుగులు ఉంటాయి. గురుగులు ఉన్నప్పుడు గురుగులు ఏం చేస్తా అన్నాడు? చేస్తా అన్నాడు. మరి మనం అక్కడ ఉండాలా, కొట్లలోనికి వెళ్ళాలా? ఉండొద్దండి, పొలములో ఉండొద్దు. అంటే ఎందులో ఉండాలి? మనం కోయబడేటువంటి గుంపులో ఉండాలి. ఎందులో ఉండాలి? కోయబడే గుంపులో ఉండాలి. ఒకవేళ అదే పొలములో ఉంటే కాల్చివేయబడతారు. అంటే అర్థం ఏంటి? తీర్పు అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ వాక్యం మనకు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దీని యొక్క విధానాలు మనం గమనించినట్లయితే అదే 24వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తుని శిష్యులు అడుగుతున్నారు. మత్తయి సువార్త 24:3 రాసుకోండి, తర్వాత చదవండి. 24:3లో ఏమంటున్నారు అంటే, అయ్యా యుగ సమాప్తి యందు ఏమి జరుగును, నీ రాకడకు సూచనలేవి అని అడుగుతున్నాడు. అని ఏమని అడుగుతున్నారు శిష్యులు? యుగ సమాప్తి యందు ఏం జరుగుతుంది, నీ రాకడకు సూచనలేంటి అని అడుగుతున్నారు. అప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం చెప్పాడు. ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు యొక్క రాకడకు సూచనలు, యుగ సమాప్తికి సూచనలు చెప్పాడు. అదే 24:30లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి చెప్తూ ఏమంటున్నాడు? 30-31 వచనాల్లో మనం స్పష్టంగా ఒక మాట చూద్దాం. 24:30-31. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం అందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఆ చివర నుండి ఈ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. రైట్, ఇక్కడ క్లియర్ గా అంటున్నాడండి. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. మనుష్య కుమారుడు ఎలా వస్తాడట? ప్రభావంతో మహిమతో ఆకాశ మేఘారూరుడై వస్తాడు. భూమి మీద ఉన్న సకల గోత్రములు రొమ్ము కొట్టుకుంటారు. ఎక్కడున్నటువంటి వారు? భూమి మీద ఉన్నటువంటి వారు. ఎక్కడున్నవారు? భూమి మీద ఉన్నటువంటి వారు రొమ్ము కొట్టుకుందురు. ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. ఎవరిని పంపుతాడట? దేవుని యొక్క దూతలు పంపుతాడు. అప్పుడు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుంచి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేస్తాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడట? పోగు చేస్తాడట. అంటే ఒక దగ్గరకు చేరుస్తాడు. అంటే గోధుమలన్నీ కూడా కొట్లలోనికి చేరుస్తాడు అనేది చాలా ప్రాముఖ్యం. ఆ కొట్టు ఏంటి అనేది మనం గమనించినట్లయితే లేఖనాల్లో కూడా ఇంకొక ఉపమానం చెప్పాడు. అదే 40వ వచనంలో కుడివైపున ఎడం వైపున ఉన్నటువంటి గొర్రెలను మేకలను గురించి చెప్తూ వచ్చాడండి. అంటే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ఏమన్నాడు? ఇక్కడ 2 రకాల విత్తనాలు కలిగినటువంటి వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు అంటే, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడు. మరి ఎవరు తీసుకొని పోబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు?
వాక్యం నెరిగి ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, నమ్మి ఎవరైతే అంటే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు సత్యం దేవుని ఎరిగిన వారిని. కేవలం మన వాక్యాన్నే మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే సత్యవాక్యం అనే విత్తనము కలిగి ఉన్నారో, అక్షయ బీజాన్ని కలిగి ఉన్నారో, వారు మాత్రము తీసుకొని పోబడతారు. అదే రీతిగా గురుగులు అనే విత్తనాలు అంటే సాతాను యొక్క బోధ కలిగి సత్యము తెలియనటువంటి వారుగా ఉంటున్నారో వారు అక్కడే విడవబడుతున్నారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఇద్దరు పొలముల్లో పని చేస్తుంటే ఒకళ్ళేమో తీసుకొని పడుతున్నారు, ఒకళ్ళేమో విడవబడుతున్నారని. అంటే అందుకే కోతకాలము అనేది చాలా ప్రాముఖ్యం. కోతకాలంలో 2 విషయాలు జరుగుతాయి. ఒకటేమో పంట కోయబడుతుంది, ఒకటేమో కాల్చబడుతుంది. ఒక పంటేమో కోయబడుతుంది. కోయబడేది ఏంటి? మంచి విత్తనాలు, అంటే సత్యవాక్యము కలిగి ఉన్నటువంటి ప్రజలు. మరి కాల్చబడేవారు ఎవరు? గురుగులు. కాల్చబడేవారు అండి గురుగులు. అంటే ఇప్పుడు మనం ఉండాల్సినటువంటి ప్లేస్ ఏంటంటే కోత కోయబడే గుంపులో మనము ఉండాలి. నేను ముగిస్తూ ఉన్నానంటే ఇక్కడ 2 రకాల విత్తనాల గురించి మనం మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే విత్తనం ఇచ్చేటువంటి 2 అస్తిత్వాలు ఏంటంటే దేవుడు మరియు సాతాను. ఇద్దరు ఏమిస్తున్నారు అంటే ఇద్దరు కూడా విత్తనాలు నాటుతూ ఉన్నారు. ఇద్దరు విత్తనాలు నాటడం అంటే ఏంటి? ఇద్దరు వాక్యాన్ని విత్తుతున్నారు అన్నారు. సాతాను యొక్క ఆలోచన ఏంటి? నేనే దేవుణ్ణి అని అనుకోవాలని సాతాను ఏం చేస్తున్నాడంట? తానే దేవదూత వేషం వేసుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అతను కూడా వాక్యమే ఇస్తాడు. దేవుడు వాక్యాన్ని ఇచ్చినట్టే సాతాను కూడా వాక్యం ఇస్తాడు. కాకపోతే ఆ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఏంటి అనేది మనం గమనించటం అనేది చాలా ప్రాముఖ్యం. అబద్ధ బోధ ఏది, సత్యబోధ ఏది? అందుకే ఆనాడు శాస్త్రుల బోధ ఏంటి, యేసుక్రీస్తు యొక్క బోధ ఏంటి అనేది గమనించాల్సినటువంటి అవసరత ఆనాటి ప్రజలకు ఉంది. ఈరోజు కూడా మనకు కూడా ఉన్నది. ఎందుకంటే వాక్యాలు ఏమి చెప్తున్నాయి అనేది. అందుకే అలా ఎందుకు 2 విత్తనాలు ఒకే పొలంలో ఉన్నాయి అంటే అదొక ప్రవచనం అండి. ఏంటి ప్రవచనము తెలుసా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం మనం చదువుదాం. ఈరోజు సమయం ఎక్కువైపోతుంది. ఇర్మియా 31:27. యెహోవాకు ఇదే ఇశ్రాయేలు క్షేత్రంలోను యూదా క్షేత్రంలోను నరబీజంలో మృగబీజంలో నేను చల్లు దినములు వచ్చుచున్నవి. వారిని ఇక్కడ ఏమంటున్నాడండి? యెహోవా వాక్ అంటే ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇజ్రాయేలీలో అనగా యూదాలో ఏం జరుగుతుందట? నరబీజము మృగబీజం. అంటే దేవుని విత్తనము, అదే రీతిగా అపవాది విత్తనం 2 ఉంటున్నాయి. ఎక్కడ ఉంటున్నాయి? ఇజ్రాయేలీలోనే ఉంటున్నాయి, యూదాలోనే ఉంటున్నాయి. ఎందుకు అంటే అందులో గొప్ప మర్మం ఉందండి. గొప్ప మర్మం ఉన్నది. ఎందుకు ఉంచాడు అనేది చాలా విషయాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంకల్పాన్ని ముందు పాఠాల్లో మీరు ఇంకా స్పష్టంగా తెలుసుకుంటారు. మొట్టమొదటిగా ఆ 2 విత్తనాలు ఉంచడానికి గల కారణం ఏంటంటే ఇజ్రాయేలు ఇంటిలో అంటే యూదా వారిలో ఒకటేమో దేవుని విత్తనము, రెండోదేమో సాతాను విత్తనము. 2 ఇక్కడే ఉంచుతున్నాడు. కానీ రెండోదిగా మనం గమనించినట్లయితే 24-25 వచనంలో విత్తడము అని అంటే మనం చూసాం మంచి విత్తనాలు, అదేవిధంగా చెడ్డ విత్తనాలు. అంటే సత్యమైన బోధ, అదే రీతిగా అబద్ధ బోధ.
ఎందుకు అబద్ధ బోధైంది పరిచయులది శాస్త్రులది అంటే, వేషధారులైనటువంటి పరిచయులారా శాస్త్రులారా మీరు సున్నము కొట్టిన సమాధులు అని అన్నాడు. అంటే అర్థం ఏంటండి? వారు బాహాటంగా చూడటానికి, బయటకు చూడటానికి నీతిమంతుల వలె వేషధారుల వలె కనపడుతున్నారు, కానీ వాళ్ళ లోపల మొత్తము కూడా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవునికి తన ప్రజలను దూరం చేయటానికి వారు బోధలు చేశారు. వారి అధికారాన్ని కాపాడుకోవడానికి, వారి మతాన్ని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ ఆచారాలు పాటించడానికి, వాళ్ళు పదవులు అనుభవించటానికి వారు ఆ సమాజ మందిరాలలో అధికారాల కొరకే చూశారు తప్ప సత్యవాక్యాన్ని వారు వెంబడించటానికి దేవుని యొక్క ప్రజలకు అవకాశము ఇవ్వలేదు. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం అంటాడు, పరిచయులారా మీరు సర్ప సంతానము. ఎలా అంటే, మీరు రారు పరలోక రాజ్యానికి, వచ్చేవారిని కూడా మీరు రానివ్వట్లేదు, కాబట్టి మీకు శ్రమ అని అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 రకాల విత్తనాలు ఒకే పొలములో నాటబడ్డాయి అనేది మనం గమనించాలి. అంటే కోత కోయబడేటువంటి సమయం అనేది ఉంది. ఆ కోతలో మనందరం కూడా పాల్గొనాలి. కోత కోసే వాళ్ళు ఎవరు? చివరిగా మనం చదువుకుని పోదాం. మనకు తెలుసు, ఇది ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. 14వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చూద్దాం. రెఫరెన్స్ మళ్ళీ చెప్పండి. ఉన్నదండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14 నుంచి 16. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను. ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగా కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. రైట్, ఇక్కడ నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 15వ వచనంలో మనం చూసాము. 14వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమున్నదంట? చేతిలో వాడిగల కొడవలి ఉన్నది. అదే రీతిగా 15వ వచనంలోకి వచ్చేపాటికి మరి ఒక దూత దేవాలయంలో నుంచి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది అని అంటున్నాడు. అంటే పైరు పండి ఉండడం అంటే కోతకాలం, అంటే కోతకు రెడీగా ఉన్నది అని చెప్పుతూ ఏమంటున్నాడు? కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడైన వాడు తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. భూమి పైరు కోయబడెను అంటే ఇక్కడ మనం గమనించాలి, పంట కోతకు వచ్చినది అని గుర్తుపెట్టుకోనండి. ఇప్పుడు మనం కోత కాలంలో ఉన్నామా, విత్తనాలు విత్తే కాలంలో ఉన్నామా? కోత కాలంలో ఉన్నాం. కాబట్టి మన ఫలాలు ఎలా ఉండాలంటే మంచి ఫలాలుగా ఉండాలి, కోయబడేటువంటి ఫలాలుగా మనం ఉండాలి. మన హృదయాల్లో ఏ వాక్యము చేత విత్తబడిన ఫలాలు ఉండాలంటే దేవుని వ్యవసాయమైన మన హృదయాలు ఖచ్చితంగా మంచి ఫలాలను ఇచ్చేటువంటి వారుగా మనం ఉండాలి. అంటే 2వ రాకడలో కోత వారుగా ఎవరున్నారండి? దేవదూతలు కోత కోస్తున్నారు. అదే రీతి మరి కొడవలి అంటే ఏంటి? దేవుని కొడవలి అంటే గుర్తుపెట్టుకోండి, వాక్యం. ఏంటండి? వాక్యం అండి. 2 అంచెల ఖడ్గం అంటే ఏంటండి? వాక్యం. మరి ఎవరిని కోతకు వస్తున్నాడు అని అంటే, ఎవరైతే మంచి విత్తనాలుగా ఉన్నారో వారిని కోతకు వస్తున్నాడు. ఎలా కోత? కోత అంటే నిజంగా కొడవలు పెట్టుకోవటం కాదు, వాక్యము చేత. అంటే అర్థం ఏంటి?
దేవుడు తనకు వాక్యాన్ని ఇస్తున్నప్పుడు ఏ వాక్యమైతే వారి హృదయాలలోనికి వెళ్ళి వారి యొక్క ఎముకల్లోని మూలగల్లో సైతం చీల్చగలిగినంత శక్తి కలిగిన వాక్యము వెళ్తున్నప్పుడు అంగీకరించగలిగే హృదయాలు ఉంటాయో ఆ హృదయాలు కోత కోయబడతాయి. అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని అంగీకరించగలిగినటువంటి అర్హత కలిగినటువంటి వారు, వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి అర్హత కలిగినటువంటి వారు. అంటే కోత కూడా ఏంటి అంటే వాక్యము ద్వారానే దేవుడు కోత కోస్తాడండి. వాక్యం ద్వారానే కోత కోస్తాడు. అంటే ఎవరిలో ఏ వాక్యం ఉన్నదని తెలియజేసేది కూడా ఏంటి? వాక్యమే. ఎవరిలో ఏ వాక్యం ఉన్నది తెలియజేసేది వాక్యమే. సత్యవాక్యం ఉన్నదా లేదా? మరి వాక్యం అంటే ఎవరు? వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యము లేని వ్యక్తి కోత కోయపడాడు. కోత కోసేటువంటి వారు ఎవరు? వాక్యము కలిగి ఉన్నటువంటి దేవదూతల చేత దేవుడు కోత కోపిస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళకు తెలుసు ఎవరిలో ఏ వాక్యం ఉందని. కాబట్టి వాళ్ళు ఏ ఊరు ఏ వాక్యం కలిగి ఉన్నారో దానిని బట్టి కోత అనేది కోస్తారు. కోత కోసిందని ఎక్కడ చేరుస్తారండి? కొట్లలో. కొట్టు అంటే ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 14:1 అంటాడు, ఆ కొట్టే సియోను కొండ. ఏంటండి? సియోను పర్వతము. సియోను పర్వతము అంటే మనం కోత కోయబడి వెళ్ళాల్సిన స్థలం ఏంటి? దేవుని యొక్క పర్వతము. ఎందుకు అంటే అక్కడికి ఎవరెవరు వస్తున్నారు? దేవుడు మరియు యేసుక్రీస్తు వస్తున్నారు. కాబట్టి కోత కోయబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. మరి ఇక్కడ కోత కోయబడిన కొంతమందిని మనం చూస్తా ఉన్నాము. 4వ వచనంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా కోత కోయబడినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అండి? 1,40,000. వీరు శ్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును శ్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి. ఎంతమంది వాళ్ళు? 1,44,000 మంది అని మనము ఆ పైన వచనాల్లో మనం చూస్తాం. ఎంతండి? 1,44,000 మంది. ఆ తర్వాత ఎంతమంది అంటే అదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. నేను ముందు క్లాసులలో మీకు స్పష్టంగా వివరిస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14-10 గమనించినట్లయితే మహాశ్రమలలో నుంచి గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకున్నటువంటి వారు గొప్ప జన సమూహము దేవుని యొక్క సన్నిధికి వచ్చుట నేను చూచితిని అని అంటున్నాడు. అంటే ఎవరైతే వారి యొక్క వస్త్రాలు ఉతుక్కున్నటువంటి వారు ఉన్నారో వారు వస్తున్నారండి. ఇది ఈ రోజుకి పాఠము. దయచేసి మరలా వచ్చే వారం వీలైతే ఈ పాఠం గురించి నేను మీకు కొంచెం వివరిస్తూ మరొక నూతన పాఠంలోకి వెళ్తాం. ఈరోజు చాలా డిస్టర్బ్ అయింది. థ్యాంక్ యూ అండి. అందరికి వందనాలు. వందనాలు బ్రదర్. బ్రదర్ అందరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. Okay, everyone. We are here to understand God's word. ఓకే అండి, అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. So please remember what you learned. కాబట్టి మీరేం నేర్చుకున్నారు అన్న విషయాలను గుర్తుంచుకోండి. And don't miss any class. అలాగే ఏ తరగతిని కూడా మిస్ చేయొద్దండి. Okay, then let's end with the Lord prayer. ఇక ప్రభు నేర్పిన ప్రార్థనతో మనం ముగించుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు నామం పరిశుద్ధపరచబడును రాజ్యం వచ్చును మా అనుదిన మా రుణములను కీడు నుండి
నిరంతరము నీ వైపు. ఆమేన్. Amen. Let's end with the Lord. Let's give all the glory to God. సమస్త మహిమ దేవునికే ఆపదిద్దామండి. Thank you everyone. See you next week. సరే అండి, అందరికీ వందనాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. Have a nice weekend. మీ అందరికీ కూడా వారాంతం శుభంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, వందనాలు.